మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర కష్టాలు పడుతున్నారు. కాలేజీ ఫీజులు, ఇంటి అద్దె, ఇతరత్ర ఖర్చులు అధికంగా ఉండడంతో తడిసి మోపెడవుతోంది. దీంతో చాలా మంది పార్ట్ టైం జాబ్స్ చేస్తుండగా ఇప్పుడు అవి కూడా లభించడం లేదు. ఫలితంగా విద్యార్థులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది పిల్లలకు ఆయా పని కోసం వెళ్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. అమెరికా దేశంలో కాలేజీలో చదువుకునే విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం కఠిన నియమాలు పెట్టింది. వారు క్యాంపస్ జాబ్స్ లభిస్తేనే ఉద్యోగం చేయాలి. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా క్యాంపస్ జాబ్స్ కరువయ్యాయి. దీంతో చాలా మంది నియామకాలకు విరుద్ధంగా చిన్నపాటి ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేస్తూ వారి ఖర్చులకు తగినంత సంపాదించుకుంటున్నారు. అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది కాలేజీ పూర్తయ్యాక హోటల్లో వెయిటర్, ఫుడ్ డెలివరీ బాయ్, టాక్సీ డ్రైవర్ లేదా ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ లాంటి ఉద్యోగాలు చేసుకుంటూ తగినంత సంపాదించుకునేవారు. అయితే అమెరికాలో ఇన్ఫ్లేషన్, రెసెషన్ కారణంగా చాలా కంపెనీలు మూతపడ్డాయి. దీంతో పెద్ద ఉద్యోగాలు చేసేవారు సైతం చిన్న చితక ఉద్యోగాల కోసం లైన్లో నిలబడుతున్నారు. ఈ క్రమంలో పార్ట్ టైం జాబ్స్ పై ఆధారపడ్డ విదేశీ విద్యార్థులకు పని దొరకటం లేదు. ఇలాంటి తరుణంలో వారికి బేబీ సిట్టర్ జాబ్స్ కొంతవరకు ఊరటనిస్తున్నాయి. బేబీ సిట్టర్ అంటే పిల్లలకు ఆయా ఉద్యోగం. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేయటానికి లేదా ఇతరత్ర పనుల కోసం ఇంటి నుంచి బయటికి వెళ్తే ఆ సమయంలో పిల్లలను చూసుకునేందుకు ఇంట్లో బేబీ సిట్టర్ అవసరం. ప్రస్తుతం వెస్టర్న్ కంట్రీస్లో బేబీ సిట్టర్గా చేసేందుకు చాలా మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈ పని అమ్మాయిలు ఎక్కువగా చేస్తున్నారు. బేబీ సిట్టర్ ఉద్యోగం అంటే భద్రత ఉంటుంది. పైగా ఇంట్లో పని అంటే పిల్లల తల్లిదండ్రులు తగినంత చెల్లిస్తున్నారు. దీనికి తోడు చాలా మంది ఇంట్లోనే ఉండేందుకు ఒక గది, భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. ఈ సదుపాయాలు ఉండటంతో ఎక్కువ మంది విద్యార్థులు బేబీ సిట్టర్ జాబ్స్ చేస్తున్నారు. డోర్స్ 2024 నివేదిక ప్రకారం టెక్సాస్ రాష్ట్రంలో దాదాపు 39,000 మంది ఇండియన్ స్టూడెంట్స్, ఇల్లినాయిస్లో 20,000 మంది, ఓహాయోలో 13,500 మంది, కనెక్టికట్లో 7,000 మంది బేబీ సిట్టర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో సగం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావటం విశేషం. బేబీ సిట్టింగ్ చేసే ప్రతి విద్యార్థి గంటకు $13 నుంచి $18 వరకు సంపాదిస్తున్నారని సమాచారం. ఇల్లు, భోజన వసతులు ఇచ్చేవారు తక్కువగా చెల్లిస్తున్నారు. ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న ఈ బేబీ సిట్టర్ ఉద్యోగానికి ప్రస్తుతం అమెరికాలో తీవ్ర పోటీ, డిమాండ్ ఉంది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర కష్టాలు పడుతున్నారు. కాలేజీ ఫీజులు, ఇంటి అద్దె, ఇతరత్ర ఖర్చులు అధికంగా ఉండడంతో తడిసి మోపెడవుతోంది. దీంతో చాలా మంది పార్ట్ టైం జాబ్స్ చేస్తుండగా ఇప్పుడు అవి కూడా లభించడం లేదు. ఫలితంగా విద్యార్థులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది పిల్లలకు ఆయా పని కోసం వెళ్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. అమెరికా దేశంలో కాలేజీలో చదువుకునే విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం కఠిన నియమాలు పెట్టింది. వారు క్యాంపస్ జాబ్స్ లభిస్తేనే ఉద్యోగం చేయాలి. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా క్యాంపస్ జాబ్స్ కరువయ్యాయి. దీంతో చాలా మంది నియామకాలకు విరుద్ధంగా చిన్నపాటి ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేస్తూ వారి ఖర్చులకు తగినంత సంపాదించుకుంటున్నారు. అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది కాలేజీ పూర్తయ్యాక హోటల్లో వెయిటర్, ఫుడ్ డెలివరీ బాయ్, టాక్సీ డ్రైవర్ లేదా ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ లాంటి ఉద్యోగాలు చేసుకుంటూ తగినంత సంపాదించుకునేవారు. అయితే అమెరికాలో ఇన్ఫ్లేషన్, రెసెషన్ కారణంగా చాలా కంపెనీలు మూతపడ్డాయి. దీంతో పెద్ద ఉద్యోగాలు చేసేవారు సైతం చిన్న చితక ఉద్యోగాల కోసం లైన్లో నిలబడుతున్నారు. ఈ క్రమంలో పార్ట్ టైం జాబ్స్ పై ఆధారపడ్డ విదేశీ విద్యార్థులకు పని దొరకటం లేదు. ఇలాంటి తరుణంలో వారికి బేబీ సిట్టర్ జాబ్స్ కొంతవరకు ఊరటనిస్తున్నాయి. బేబీ సిట్టర్ అంటే పిల్లలకు ఆయా ఉద్యోగం.
తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేయటానికి లేదా ఇతరత్ర పనుల కోసం ఇంటి నుంచి బయటికి వెళ్తే ఆ సమయంలో పిల్లలను చూసుకునేందుకు ఇంట్లో బేబీ సిట్టర్ అవసరం. ప్రస్తుతం వెస్టర్న్ కంట్రీస్లో బేబీ సిట్టర్గా చేసేందుకు చాలా మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈ పని అమ్మాయిలు ఎక్కువగా చేస్తున్నారు. బేబీ సిట్టర్ ఉద్యోగం అంటే భద్రత ఉంటుంది. పైగా ఇంట్లో పని అంటే పిల్లల తల్లిదండ్రులు తగినంత చెల్లిస్తున్నారు. దీనికి తోడు చాలా మంది ఇంట్లోనే ఉండేందుకు ఒక గది, భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. ఈ సదుపాయాలు ఉండటంతో ఎక్కువ మంది విద్యార్థులు బేబీ సిట్టర్ జాబ్స్ చేస్తున్నారు. ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం టెక్సాస్ రాష్ట్రంలో దాదాపు 39,000 మంది ఇండియన్ స్టూడెంట్స్, ఇల్లినాయ్స్లో 20,000 మంది, ఒహాయోలో 13,500 మంది, కనెక్టికట్లో 7,000 మంది బేబీ సిట్టర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో సగం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావటం విశేషం. బేబీ సిట్టింగ్ చేసే ప్రతి విద్యార్థి గంటకు $13 నుంచి $18 వరకు సంపాదిస్తున్నారని సమాచారం. ఇల్లు, భోజన వసతులు ఇచ్చేవారు తక్కువగా చెల్లిస్తున్నారు. ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న ఈ బేబీ సిట్టర్ ఉద్యోగానికి ప్రస్తుతం అమెరికాలో తీవ్ర పోటీ, డిమాండ్ ఉంది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర కష్టాలు పడుతున్నారు. కాలేజీ ఫీజులు, ఇంటి అద్దె, ఇతరత్ర ఖర్చులు అధికంగా ఉండడంతో తడిసి మోపెడవుతోంది. దీంతో చాలా మంది పార్ట్ టైం జాబ్స్ చేస్తుండగా ఇప్పుడు అవి కూడా లభించడం లేదు. ఫలితంగా విద్యార్థులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది పిల్లలకు ఆయా పని కోసం వెళ్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. అమెరికా దేశంలో కాలేజీలో చదువుకునే విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం కఠిన నియమాలు పెట్టింది. వారు క్యాంపస్ జాబ్స్ లభిస్తేనే ఉద్యోగం చేయాలి. కానీ ఆర్థిక మాంద్యం కారణంగా క్యాంపస్ జాబ్స్ కరువయ్యాయి. దీంతో చాలా మంది నియామకాలకు విరుద్ధంగా చిన్నపాటి ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేస్తూ వారి ఖర్చులకు తగినంత సంపాదించుకుంటున్నారు. అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది కాలేజీ పూర్తయ్యాక హోటల్లో వెయిటర్, ఫుడ్ డెలివరీ బాయ్, టాక్సీ డ్రైవర్ లేదా ఆఫీస్ బాయ్, సెక్యూరిటీ లాంటి ఉద్యోగాలు చేసుకుంటూ తగినంత సంపాదించుకునేవారు. అయితే అమెరికాలో ఇన్ఫ్లేషన్, రెసెషన్ కారణంగా చాలా కంపెనీలు మూతపడ్డాయి. దీంతో పెద్ద ఉద్యోగాలు చేసేవారు సైతం చిన్న చితక ఉద్యోగాల కోసం లైన్లో నిలబడుతున్నారు. ఈ క్రమంలో పార్ట్ టైం జాబ్స్ పై ఆధారపడ్డ విదేశీ విద్యార్థులకు పని దొరకటం లేదు. ఇలాంటి తరుణంలో వారికి బేబీ సిట్టర్ జాబ్స్ కొంతవరకు ఊరటనిస్తున్నాయి. బేబీ సిట్టర్ అంటే పిల్లలకు ఆయా ఉద్యోగం. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేయటానికి లేదా ఇతరత్ర పనుల కోసం ఇంటి నుంచి బయటికి వెళ్తే ఆ సమయంలో పిల్లలను చూసుకునేందుకు ఇంట్లో బేబీ సిట్టర్ అవసరం. ప్రస్తుతం వెస్టర్న్ కంట్రీస్లో బేబీ సిట్టర్గా చేసేందుకు చాలా మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈ పని అమ్మాయిలు ఎక్కువగా చేస్తున్నారు. బేబీ సిట్టర్ ఉద్యోగం అంటే భద్రత ఉంటుంది. పైగా ఇంట్లో పని అంటే పిల్లల తల్లిదండ్రులు తగినంత చెల్లిస్తున్నారు. దీనికి తోడు చాలా మంది ఇంట్లోనే ఉండేందుకు ఒక గది, భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. ఈ సదుపాయాలు ఉండటంతో ఎక్కువ మంది విద్యార్థులు బేబీ సిట్టర్ జాబ్స్ చేస్తున్నారు. ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం టెక్సాస్ రాష్ట్రంలో దాదాపు 39,000 మంది ఇండియన్ స్టూడెంట్స్, ఇల్లినాయ్స్లో 20,000 మంది, ఒహాయోలో 13,500 మంది, కనెక్టికట్లో 7,000 మంది బేబీ సిట్టర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో సగం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావటం విశేషం. బేబీ సిట్టింగ్ చేసే ప్రతి విద్యార్థి గంటకు $13 నుంచి $18 వరకు సంపాదిస్తున్నారని సమాచారం. ఇల్లు, భోజన వసతులు ఇచ్చేవారు తక్కువగా చెల్లిస్తున్నారు. ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న ఈ బేబీ సిట్టర్ ఉద్యోగానికి ప్రస్తుతం అమెరికాలో తీవ్ర పోటీ, డిమాండ్ ఉంది.